హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గెట్ రెడీ విత్ మీ ఫర్ వరలక్ష్మి వ్రతం చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఏ అవుట్ఫిట్ వేసుకోబోతున్నానో ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇది లెహెంగా, ఇది వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడే వచ్చేస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మేకప్ అండ్ హెయిర్ చేసుకోవాలి. ఆ రోజు వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. మనం మేకప్ స్టార్ట్ చేసే ముందర స్కిన్ అయితే ప్రెప్ చేసుకోవాలి. సో నేను ఆ రోజు మార్నింగ్ నుంచి మాయిశ్చరైజర్ కూడా రాయలేదు నా స్కిన్కి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని స్టిక్కర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మాయిశ్చరైజర్ రాసేద్దాం స్కిన్కి. నేను వాడే మాయిశ్చరైజర్ ప్లమ్ నుంచి, దాని లింక్ అయితే కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని ఫేస్ అండ్ నెక్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మీరు ఫేస్కి ఏం రాసినా కూడా అది నెక్ కూడా రాయాలి. సో ఇది కొంచెం సేపు ఆరాక ఒక 5 to 10 secondsలో మాయిశ్చరైజర్ అనేది స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం సన్ స్క్రీన్ రాసేయచ్చు. సన్ స్క్రీన్ అనేది మీరు ఇంట్లో ఉన్నా కూడా వాడడం బెటర్, ఎందుకంటే మనం ఎక్కువ ల్యాప్టాప్ స్క్రీన్స్, ఫోన్ స్క్రీన్స్ చూస్తూ ఉంటాం కదా, స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. 2 ఫింగర్స్కి సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అది ఐడియల్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ యాక్చువల్లీ. దానికన్నా తక్కువ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ రాసినా కూడా మీకు యాక్చువల్ ఎఫెక్ట్ అనేది ఉండదు, సన్ స్క్రీన్ రాసిన ఎఫెక్ట్ ఉండదు. నేను వాడే సన్ స్క్రీన్ అయితే డాట్ అండ్ కీ నుంచి. నేను అది ఆల్మోస్ట్ వాళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి అదే సన్ స్క్రీన్ వాడుతున్నాను. ఈ సన్ స్క్రీన్ ఆరే లోపలే నేనైతే నా జ్యువెలరీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆ డ్రెస్ మీదకి ఏ జ్యువెలరీ అయితే పేర్ చేసుకోబోతున్నా ఆ జ్యువెలరీ చూపిస్తున్నాను. లైటింగ్ వల్ల అది అంత సరిగ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ అయితే స్ట్రోబ్ క్రీమ్ రాద్దాం మనం. స్ట్రోబ్ క్రీమ్ మీకు ఒక న్యాచురల్ గ్లో ఇస్తుంది లోపల నుంచి. నేను నా హై పాయింట్స్లో రాస్తున్నాను, లైక్ చీక్స్ మీద, నోస్ మీద. ఏమన్నా కొంచెం లెఫ్ట్ ఓవర్ ఏమన్నా ఉంటే చేతికి, అది చిన్కి, ఫోర్ హెడ్కి అప్లై చేస్తాను. యాక్చువల్లీ నాకు ఫౌండేషన్ ఎక్కువ వాడాలని లేదు, సో నేనైతే ఫౌండేషన్ని మాయిశ్చరైజర్తో మిక్స్ చేసుకొని వాడుతున్నాను. మీ దగ్గర బీబీ క్రీమ్ ఉంటే బీబీ క్రీమ్ వాడుకోవచ్చు, లేదు మీకు ఫౌండేషనే వాడాలనిపిస్తే ఫౌండేషన్ కూడా రాసేయచ్చు. నాకు కొంచెం న్యాచురల్ స్కిన్ లైక్ ఫినిష్ కావాలి, అందుకని నేను ఫౌండేషన్ని మాయిశ్చరైజర్లో మిక్స్ చేసుకొని వాడుతున్నాను. నాకు అక్కడ ఒక పింపుల్ వచ్చింది, నేను దాన్ని కన్సీలర్తో కవర్ చేస్తున్నాను. ఆ పింపుల్ని, అలాగే కొన్ని యాక్నీ స్పాట్స్ ఉన్నాయి నాకు, వాటిని కూడా కవర్ చేస్తున్నాను. అండర్ ఐస్కి కూడా కన్సీలర్ రాస్తున్నాను నేను. జస్ట్ అండర్ ఐస్కి ఒక్కటే కన్సీలర్ రాసి వదిలేస్తే బాగోదు. మనకి ఐస్ కొంచెం లిఫ్ట్ అయినట్లు కావాలి అని అంటే కార్నర్స్లో కూడా ఒక స్ట్రోక్ ఇవ్వాలి కన్సీలర్ది. దాన్ని మనం మంచిగా స్కిన్లోకి బ్లెండ్ చేసుకుంటే మీకు ఐస్ న్యాచురల్గా లిఫ్ట్ అయిన ఒక ఫీలింగ్ వస్తుంది. సో మనం జస్ట్ కన్సీలర్ అప్లై చేయగానే ఆ డాట్ అనేది ఇందాక ఎట్లయితే కనిపించిందో అలా ఇప్పుడు కనిపించట్లేదు. సో ఏమన్నా యాక్నీ స్పాట్స్ అవి ఏమన్నా ఉన్నా కూడా మనం కన్సీలర్ జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే అది కనపడదు. సో కన్సీలర్ మంచిగా బ్లెండ్ చేసుకున్నాక కాంపాక్ట్తో సెట్ చేసేసుకుందాం దాన్ని. కాంపాక్ట్తో మనం ఒకసారి సెట్ చేసేసుకుంటే మీకు మేకప్ అనేది కదలదు ఇంకా.
నెక్స్ట్ క్రీమ్ బ్లష్ అయితే రాసేద్దాం మనం. క్రీమ్ బ్లష్ కూడా ఇందాక నేను స్ట్రోక్ క్రీమ్ ఎక్కడైతే అప్లై చేశానో దాని పైన కొంచెం అప్లై చేస్తున్నాను. మంచిగా దాన్ని బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ రోజు ఈ మేకప్ ఆల్మోస్ట్ నైట్ వరకు అలానే ఉంది, అస్సలు కొంచెం కూడా పాడవలేదు. కొంచెం నోస్కి కూడా అప్లై చేస్తున్నాను క్రీమ్ బ్లష్ అనేది. మీరు కావాలంటే లాస్ట్లో దీనిపైన పౌడర్ బ్లష్ కూడా రాయొచ్చు, బట్ నేనైతే రాయలేదు ఆ రోజు. నెక్స్ట్ ఐబ్రోస్ అయితే చేసేసుకుందాము. నేనైతే రీసెంట్గా ఒక ఐబ్రో పెన్సిల్ కొన్నాను ఇన్సైట్ వాళ్ళ నుంచి. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఐబ్రోస్ ఎప్పుడు కూడా గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి మనం. సో గ్యాప్స్ ఫిల్ చేసుకునే ముందర ఒకసారి బ్రష్ చేసుకొని ఐబ్రోస్ని ఫిల్ చేసుకోండి. మళ్ళీ అయిపోయాక కూడా ఒకసారి బ్రష్ చేసుకుంటే చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది. ఐబ్రోస్ అనేది మీ యాక్చువల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో మీ కళ్ళు అనేది బాగుంటే మీకు ఆల్మోస్ట్ లుక్ అంతా చాలా బాగా వస్తుంది. సో ఐబ్రోస్ అయిపోయాక ఇప్పుడైతే ఐ మేకప్ చేసేసుకుందాం. నేను ఒకే ఒక ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను, అది కూడా నైకా వాళ్ళ నుంచి. నేను ఆ లైట్ బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. దాన్ని నేను క్రీజ్లో అప్లై చేస్తున్నాను. జస్ట్ అప్లై చేస్తున్నాను, బ్లెండ్ చేయట్లేదు నేను. నాకు యాక్చువల్లీ తొందరగా ఐ మేకప్ అయిపోవాలి అని అనుకున్నాను. అందుకనే నేను ఫస్ట్ క్రీజ్లో అంతా అప్లై చేసేసి తర్వాత మధ్యలో కూడా ఒక కలర్ అప్లై చేసేసాక బ్లెండ్ చేశాను. చాలా తొందరగా అయిపోతుంది నాకు ఆ ప్రాసెస్లో, పైగా లుక్ కూడా బాగానే వస్తుంది. నేను క్రీజ్లో అప్లై చేసి ఆ లైన్ని నేను కింద ఐలిడ్ కూడా కొద్దిగా తీసుకొని వచ్చాను. సో మీకు ఐస్ అనేది కంప్లీట్గా అనిపిస్తుంది అలా కింద కూడా కొద్దిగా అప్లై చేసుకుంటే. లేదు ఓన్లీ పైన అప్లై చేసుకుంటే అక్కడ వరకే ఉన్నట్లు ఉంటుంది. మొత్తంగా అప్లై చేసుకుంటే కొంచెం లుక్ అనేది ఇంకా బాగుంటుంది, బాగా ఎలివేట్ అవుతుంది మీరు ఏ ఐ మేకప్ చేసుకున్నా కూడా. సో మధ్యలో అయితే ఒక న్యూట్రల్ కలర్ వేసేస్తున్నాను. సో అది వేసేసాక నేను ఆ రెండింటిని కలిపి బ్లెండ్ చేస్తున్నాను. ఫస్ట్ క్రీజ్ని బాగా ఈ మధ్యలో కలర్లోకి బ్లెండ్ చేస్తున్నాను. సో అదొక గ్రేడియంట్ లుక్ లాగా వస్తుంది. నెక్స్ట్ అయితే టైట్ లైన్ చేసుకున్నాను నేను. ఆ క్లిప్ అయితే ఇక్కడ లేదు, బట్ మీరు ఐలైనర్ అప్లై చేసే ముందర టైట్ లైన్ చేసుకుంటే మీకు గ్యాప్స్ అనేవి కనపడవు. ఐలాష్కి మళ్ళీ ఐలైనర్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ సన్నగా ఉంటుంది, అది కనపడదు. సో టైట్ లైన్ అనేది కంపల్సరీ చేసుకోండి. సో నేనైతే ఐలైనర్ పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజు మా నాన్నమ్మ అడిగారనమాట, బాగా రెడీ అవ్వు, బాగా కాటుకు పెట్టుకొని రెడీ అవ్వు, మహాలక్ష్మిలాగా ఉంటావు అని చెప్పి. సో నేను ఐలైనర్ అప్లై చేస్తున్నాను, అలాగే కింద కూడా అప్లై చేస్తున్నాను, కాజల్కి కింద కూడా. కాజల్కి కింద ఎందుకు అప్లై చేస్తాను అని అంటే కాజల్ మనకి స్మడ్జ్ అవ్వదు అప్పుడు. లేదు మీరు ఐలైనర్ అప్లై చేసుకోవాలని లేదు, కింద అంత సన్నగా రావట్లేదు లైన్ అని అనుకుంటే అప్పుడు మీరు బ్లాక్ ఐ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు కాజల్ కింద. అప్పుడు కూడా మీకు కాజల్ అనేది స్మడ్జ్ అవ్వదు. ఆల్మోస్ట్ ఈ మేకప్ నాకు కాజల్ కూడా స్మడ్జ్ అవ్వలేదు నైట్ వరకు. సో నెక్స్ట్ అయితే మస్కారా వేసేద్దాం మనం. నేను వాడే మస్కారా మేబ్లిన్ నుంచి, మేబ్లిన్ లాష్ లిఫ్ట్. అది మస్కారా వేసేస్తే కంప్లీట్ ఐ లుక్ అనేది అయిపోతుంది. మీకు ఐస్ చాలా బాగా వస్తే లుక్ కూడా మీకు అంతే బాగుంటుంది. ఐస్ కానీ కొంచెం బాగా రాకపోతే మీకు లుక్ కూడా ఏదో డల్గా అట్లా అనిపిస్తుంది. సో ఐస్ని నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాను ఐ మేకప్ని. సో నెక్స్ట్ అయితే నేను లిప్ లైనర్ రాసేస్తున్నాను. అది నూడ్ లిప్ లైనర్. జనరల్గా డార్క్ లిప్ లైనర్స్ రాస్తారు, బట్ ఆ రోజు నా దగ్గర నూడ్ లిప్ లైనరే ఉంది. లిప్ లైనర్ రాసేసి నేను నెక్స్ట్ లిప్స్టిక్ అయితే వేసేస్తున్నాను. అది కలర్ రెవల్యూషన్ నుంచి. షేడ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ నా దగ్గర లింక్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయితే చేసేసుకుంటున్నాను. సింపుల్గా తొందరగా అయిపోయేలాగా హెయిర్ స్టైల్ చేసుకున్నాను. కొద్దిగా పార్ట్ ఆఫ్ హెయిర్ తీసుకొని ఫ్రంట్ సైడ్ పఫ్ లాగా పెట్టేసుకున్నాను సన్నగా. మిగతా అంతా కూడా టై చేసేసుకున్నాను క్లిప్స్ పెట్టేసి.
బయట మాకు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేనైతే హెయిర్ టై చేసేసుకున్నాను ఆ రోజు. సో బొట్టు పెట్టేసుకొని లుక్ అయితే కంప్లీట్ చేసేసాను నేను. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.